హలో గైస్, ఏంటి ఎఫ్సిఆర్ఏ మళ్ళీ ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుంది? అసలు ఎఫ్సిఆర్ఏ 2.0 అని ఎందుకు అంటున్నారు? లెట్స్ డీకోడ్ టుడే. ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఫారెన్ నుండి ఇండియాలో ఉన్న ఎన్జిఓస్, ట్రస్ట్ లేదా సర్టెన్ ఇండివిజువల్స్కి కంట్రిబ్యూషన్ వస్తే ఆ మనీ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నారు అనే ఇలాంటి క్వశ్చన్స్ మీద ట్రాన్స్పరెన్సీ కోసం ఈ యాక్ట్ తీసుకొని వచ్చారు. బట్ ఇలా కొత్తగా తీసుకొచ్చడం కాదు. 1976లో ఇండియాలో ఫస్ట్ టైం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ లాని తన గవర్నమెంట్లో తీసుకొచ్చారు. 1976 యాక్ట్ ప్రకారం ఫారెన్ కంట్రిబ్యూషన్స్ లేదా ఫారెన్ ఫండ్స్ని రెగ్యులేట్ చేయడం మెయిన్ పర్పస్. ఫారెన్ సోర్సెస్ నుండి వచ్చిన సపోర్ట్ వల్ల ఇండియాలో ఎటువంటి అన్వాంటెడ్ ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ అవ్వకూడదని ఈ లా తీసుకొచ్చారు. బట్ అలాగని ఈ లా యొక్క ముఖ్య ఉద్దేశం ఫారెన్ ఫండ్స్ని బ్యాన్ చేయాలని కాదు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఫండ్ కూడా దేశాన్ని పాడు చేస్తాయి అనుకోవడం తప్పు. ఫర్ సపోజ్ యూఎస్లో ఒక చారిటీ ఫౌండేషన్ ఉంది. వాళ్ళు ఇండియాలో ఉన్న విలేజ్ చిల్డ్రన్ కోసం ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి అని అనుకుంటే ఒక ఇండియన్ ఎన్జిఓకి మనీ గ్రాంట్ ఇస్తారు. ఆ ఎన్జిఓ మనీ స్కూల్స్, బుక్స్, టీచర్స్, స్కాలర్షిప్స్ కోసం యూజ్ చేస్తుంది. ఇంపార్టెంట్గా చెప్పాలంటే ఫారెన్ ఫండ్స్ చారిటీ కోసం, డెవలప్మెంట్ కోసం, రీసెర్చ్, అలాగే రిలీజియస్ అండ్ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ లాంటి లీగల్ పర్పసెస్ కోసం ఫండ్స్ వస్తాయి. కానీ ఇండియాలో రిసీవ్ చేసే ఆర్గనైజేషన్స్ ఎఫ్సిఆర్ఏ రూల్స్ ఫాలో చేయాలి అండ్ ఆ మనీ అప్రూవ్డ్ పర్పస్కి మాత్రమే యూజ్ చేయాలి. గవర్నమెంట్ ఫారెన్ ఫండ్స్ని బ్యాన్ చేయకుండా రెగ్యులేషన్స్ మాత్రం తీసుకొచ్చారు. 1976 నుండి 2010 వరకు 1976 ఎఫ్సిఆర్ఏ యాక్ట్ కంటిన్యూ అయింది. బట్ ఇండియా చాలా చేంజ్ అయింది. ఎకనమీ ఓపెన్ అయింది, గ్లోబలైజేషన్ పెరిగింది, ఇంటర్నల్ ఫండింగ్ కూడా బాగా పెరిగింది. ఎన్జిఓస్ అండ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయ్యాయి. దెన్ 1976లా ఇప్పుడు పరిస్థితులకు సరిపోతుందా అనే థాట్ అప్పటి యూపీఏ గవర్నమెంట్కి వచ్చింది. లాస్, యాక్ట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకపోతే తప్పులు జరిగే అవకాశం చాలా ఉంది. సో 2006లో బిల్ ఇంట్రడ్యూస్ చేసి 2010లో కొత్త లాగా మార్చారు. అదే ఎఫ్సిఆర్ఏ 2010 యాక్ట్. ఇది 1976 యాక్ట్కి రీప్లేస్ చేస్తుంది. May 1, 2011 నుండి ఈ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఎన్జిఓస్ రిజిస్ట్రేషన్స్, రెన్యూవల్స్, అలాగే యాన్యువల్ రిటర్న్స్ లాంటి ఎన్నో ముఖ్యమైన చేంజెస్ చేసి రూల్స్ని స్ట్రిక్ట్ చేసి 2010 యాక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా మరింత ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందనే థాట్తో ఈ యాక్ట్ తీసుకొచ్చారు. తర్వాత మళ్ళీ 2020లో మోడీ గారి గవర్నమెంట్ ఈ యాక్ట్కి మేజర్ అమెండ్మెంట్స్ చేసి మళ్ళీ ఒక కొత్త యాక్ట్ తీసుకొచ్చారు. అదే 2020 ఎఫ్సిఆర్ఏ యాక్ట్. ఈ యాక్ట్లో మేజర్ చేంజెస్ జరిగాయి. ఈ యాక్ట్ ద్వారా డిఫరెంట్ అకౌంట్స్ కాకుండా ఎలాంటి ఫండ్స్ అయినా సరే ఎస్బీఐ న్యూ ఢిల్లీ బ్రాంచ్ కి వెళ్లాలనే రూల్ తీసుకొచ్చారు. ఫర్ సపోజ్ ఫారెన్ నుండి ఇంతకు ముందులాగా వేరు వేరు అకౌంట్స్ కాకుండా ఎలాంటి ఫండ్స్ అయినా సరే ఢిల్లీలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ కి మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యేలా ఒక రూల్ తీసుకొచ్చారు. ఈ బ్యాంక్ ఎఫ్సిఆర్ఏ అకౌంట్ మ్యాండేటరీగా రూల్ తీసుకొచ్చారు. సో దట్ ఈజీగా ఫండ్స్ ఎక్కడ నుండి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎవరి ద్వారా వస్తున్నాయి అనేది గవర్నమెంట్ మానిటర్ చేయొచ్చు. అలాగే ఈ యాక్ట్ లో మేజర్ గా అడ్మిన్ ఎక్స్పెన్సెస్ 50% నుండి 20% తీసుకొచ్చారు. అంటే ఫర్ సపోజ్ ఒక ఎన్జిఓకి ఫారెన్ నుండి ₹1 కోటి ఫండ్స్ వస్తే ఇంతకు ముందు 50 లక్షల వరకు అడ్మినిస్ట్రేషన్ అంటే ఆ ఎన్జిఓ నడపడానికి వాళ్ళ జీతాలు, ఖర్చులకి 50 లక్షల వరకు యూజ్ చేయొచ్చు. కానీ 2020 యాక్ట్ తర్వాత ఓన్లీ 20% మనీ మాత్రమే ఆ ఎన్జిఓ తన అడ్మినిస్ట్రేషన్ యూజ్ చేయాలి. అంటే ₹1 కోటి డొనేషన్ వస్తే అందులో ఓన్లీ 20 lakhs మాత్రమే అడ్మినిస్ట్రేషన్ కి యూజ్ చేయాలి. అంటే వాళ్ళ శాలరీస్ కి, ఎన్జిఓ రన్ చేయడానికి. మిగతా 80 lakhs అసలు ఎందుకు, ఏ పర్పస్ మీద వచ్చాయో ఆ పర్పస్ కి మాత్రమే ఖచ్చితంగా యూజ్ చేయాలని ఈ యాక్ట్ చెప్తుంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ యాక్ట్ అనేది ఎప్పటికప్పుడు స్ట్రెంత్ అండ్ స్ట్రిక్ట్ అవుతూ వస్తుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తేనే ఆ యాక్ట్ అప్పుడు పరిస్థితులకు సరిపోతుంది. ఇండియాలో ఫారెన్ ఫండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నెగిటివ్ సైడ్ లో ఉండకూడదు, అది ఎటువంటి విధంగా కూడా ఇండియన్ దెబ్బతీయకూడదు అనే రూల్ గవర్నమెంట్ అడుగుతుంది. నెక్స్ట్ వాళ్ళ ఆబ్జెక్టివ్స్ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉంచాలి అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. నౌ ఎఫ్సిఆర్ఏ 2026లో మళ్ళీ ఎందుకు ట్రెండ్ అవుతుంది? 2020లో తయారు చేసిన 2020 ఎఫ్సిఆర్ఏ యాక్ట్ కి మేజర్ అమెండ్మెంట్స్ చేసి ఇప్పటి పరిస్థితులు తగ్గట్టు 2026లో కొత్త యాక్ట్ తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ భావిస్తుంది. దానికి అనుగుణంగా మార్చ్ 25, 2026లో ఒక కొత్త బిల్ ప్రపోజ్ చేసింది. మెజారిటీ వచ్చి బిల్ పాస్ అయితే 2026 ఎఫ్సిఆర్ఏ యాక్ట్ అమల్లోకి వస్తుంది. సో గైస్, ఇప్పుడు 2026 ఎఫ్సిఆర్ఏ బిల్ సంగతి ఏంటో చూద్దాం. మేజర్ గా ముందు చెప్పుకున్న 2020 యాక్ట్ లోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కంటిన్యూ అవుతూనే ఇంకొన్ని కొత్త ప్రపోజల్స్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ముందు చెప్పుకున్నట్టు ఎస్బీఐ బ్యాంక్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. అది ఈ యాక్ట్ లో కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే అడ్మిన్ ఎక్స్పెన్సెస్ 50 నుండి 20కి తెచ్చారని చెప్పుకున్నాం కదా, ఈ 20% 2026 బిల్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడి వరకు అంతా ఓకే. ఇప్పుడే ఒక డెసిగ్నేటెడ్ అథారిటీ అనే కొత్త కాన్సెప్ట్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. దీని ద్వారా ఏదైనా ఒక ఎన్జిఓ యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినా,
రెన్యువల్ అవ్వకపోయినా లేదా విత్డ్రా చేసుకున్న ఆ ఎన్జిఓ రిలేటెడ్ అసెట్స్ అంటే కట్టిన బిల్డింగ్స్, హాస్పిటల్స్, కాలేజెస్, వాట్ ఎవర్ కట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్విప్మెంట్ కూడా మొత్తం గవర్నమెంట్ టెంపరీగా స్వాధీనం చేసుకుంటుంది. ఆ ఎన్జిఓ ఇంకెప్పటికీ రెన్యువల్ కాకపోయినా మళ్ళీ రిజిస్టర్ చేసుకోకపోయినా ఆ అసెట్స్ అన్నిటిని సెంట్రల్ గవర్నమెంట్ తన అండర్లోకి తీసుకుంటుంది. బట్ ఇంకా ఇక్కడే ఇంకో ప్రతిపాదన తీసుకొచ్చింది. అలా స్వాధీనం చేసుకున్న వాటిలో ప్రార్థనా మందిరాలు కానీ అంటే ఫర్ సపోజ్ చర్చెస్ కానీ, మసీదులు కానీ, టెంపుల్స్ కానీ ఉంటే వాటిని అలాగే కంటిన్యూ చేయాలి. వాటిని ఏ విధంగా కూడా మార్చకూడదు లేదా సెల్ చేయకూడదు. ఎన్జిఓస్ అనేవి ఎవ్రీ 5 years ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. ఆ లైసెన్స్ రెన్యువల్ చేసుకుంటేనే వాళ్ళ యొక్క సోషల్ సర్వీస్ అనేది చేయడానికి అవుతుంది. రెన్యువల్ చేసుకోకపోయినా లేదా FCRA రూల్స్ ని వైలేట్ చేసిన ఆ ఎన్జిఓ యొక్క లైసెన్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడే డెసిగ్నేటెడ్ అథారిటీ అనే కాన్సెప్ట్ ఎంటర్ అవుతుంది. ఇందు ముందు ఎన్జిఓస్ క్యాన్సిల్ అయితే వాటి అసెట్స్ కి ఎవరు ఓనర్స్ అనేది ఒక క్లారిటీ ఉండేది కాదు. సో ఈ ప్రపోజల్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఛార్జ్ తీసుకుంటుంది. ఈ బిల్లు ఇంకో కీ పాయింట్ ఏంటంటే ప్రాజిలిటైజేషన్. ఫారెన్ కంట్రిబ్యూషన్ నుండి వచ్చిన ఫండ్స్ ఏవి కూడా ప్రాజిలిటైజేషన్ కోసం యూజ్ చేయకూడదు. అంటే జనరల్లీ ప్రాజిలిటైజేషన్ అంటే వేరే రిలీజన్ వాళ్ళని తన రిలీజన్ వైపు మార్చడానికి ప్రయత్నించడం. ఫోర్స్ఫుల్ గా ఎవరిని వాళ్ళ మతం మార్చడానికి ఈ ఫండ్స్ అనేవి యూజ్ చేయకూడదని బిల్ ప్రపోజ్ చేస్తుంది. ముందుగా FCRA రూల్స్ ని వైలేట్ చేస్తే 5 years ఇంప్రిజన్మెంట్ ఉండేది. దాన్ని 1 year కుదించారు. ఎందుకంటే ప్రతి FCRA వైలేషన్ అనేది పెద్ద క్రైమ్ కాదు. సో క్రైమ్ సీరియస్నెస్ బట్టి జైలు ఇంప్రిజన్మెంట్ ఉంటుందని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. మాక్సిమం 1 year కింద చేశారు. బట్ సివియారిటీ బట్టి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే వచ్చే ప్రతి ఫండ్ కి గవర్నమెంట్ కి ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ కావాలని కోరుకుంటుంది. అలాగే అసెట్ మేనేజ్మెంట్ కోసం కూడా చూస్తుంది. బ్రాడర్ వేలో చెప్పాలంటే గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫియరెన్స్ పెంచాలని గవర్నమెంట్ భావిస్తుంది. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి. సో వన్స్ ఈ బిల్ పాస్ అయితే మనం లేటర్ వీడియోస్ లో దాని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.